ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలలో 4వ మాటను ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం కనుక మనం చూసినట్లయితే 4వ మాటను మనం గమనించవచ్చు. ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఈ మాటను ఇంచుమించు 3 గంటల సమయంలో చెప్పబడింది. 3 గంటల వరకు ఆ దేశంలో కటిక చీకటి ఏర్పడింది. పగటివేళ చీకటి కలగటమేంటి అని ఆశ్చర్యంగా ఉంది కదా. ఆమోసు అనే ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేరు రీతిగా ఆ దేశంలో చీకటి ఏర్పడింది. ఆ ప్రవచనాన్ని మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించవచ్చు. పగటివేళ చీకటి కలిగింది అంటే ఈయన నిజరక్షకుడని, దేవుని కుమారుడే అని, ఆశ్చర్యకరుడని అక్కడున్న ప్రజలు గ్రహించలేకపోగా దేవునిని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఏలియాను పిలుస్తున్నాడు, ఏలియా వచ్చి ఈయనను రక్షిస్తాడేమో అని ఎగతాళి చేస్తున్నారు. ఏలీ ఏలీ లామా సబక్తా అనేది అరామిక్ భాషలో చెప్పబడింది. తనతో ఉండి తన శక్తిని ఎరిగిన శిష్యులు విడిచి వెళ్ళిపోయినప్పుడు యేసయ్య అడగలేదు, అక్కడున్న సైనికులు కొడుతున్నా, చిత్రహింసలు పెడుతున్నా ఎందుకు నాకు ఈ శ్రమలని తండ్రిని యేసయ్య అడగలేదు. కానీ ఎప్పుడైతే తండ్రి తనను వదిలిపెట్టినప్పుడు ఆ ఎడబాటును తట్టుకోలేక బిగ్గరగా అడుగుతున్నాడు. అసలు ఎందుకు తండ్రి తన ప్రియ కుమారుని చేయి విడిచిపెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రియ కుమారుని చేయి విడిచిపెట్టే అంతగా ప్రేమించాడు. పాపులమైన మన చేయి పట్టుకోవటం కోసం పరిశుద్ధునిగా జీవించిన యేసయ్య చేతిని విడిచిపెట్టాడు. తన కుమారుడు పరిశుద్ధుడు, ఏ పాపము చేయనివాడు, ఎలా అయినా పరలోక రాజ్యం వస్తాడని తన తండ్రికి తెలుసు. ఆయన బలియాగం ద్వారా మనం కూడా పరలోకం రావాలని కుమారుని చేయి వదిలేశాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం ప్రకారం మన కొరకు ఆయనను బలిగా అప్పగించాడు. బలహీనమైన మన కొరకు బలవంతుడైన తన కుమారుని చేయి విడిచిపెట్టాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇదంతా ఎవరి కోసమో తెలుసా? మన కోసమే. మన కోసం శిక్షకు అప్పగించాడు. ఉమ్మి వేయించుకోవటానికి, కొరడా దెబ్బలు తినడానికి కూడా ఒప్పుకున్నాడు. మరి ఇంత త్యాగం చేసిన దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? నువ్వెవరి చేయి పట్టుకుంటున్నావు? దేవుని చేతిలో నీవున్నావా? లేక మనుషుల చేతులు పట్టుకొని ఈ లోకంలో తిరుగుతున్నావా? ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో. నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రేమను మర్చిపోకు. ఇప్పటి వరకు లోకంలో ఉన్న మనుషుల చేతులు పట్టుకొని లోకంలో తిరిగావేమో. ఇప్పటికైనా దేవుని చేయి పట్టుకో. పరలోక రాజ్యానికి నిన్ను చేరుస్తాడు. నరకానికి వెళ్ళవలసిన మన కోసం, పాపపు ఊబిలో పడి ఉన్న మన కోసం ఏ పాపము చేయని పరిశుద్ధిని చేయి ఆనాడు తండ్రి విడిచిపెట్టాడు కదా. ఈరోజు నీవు కూడా ఈ లోకంలో ఉన్న వారి చేతులు విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చి దేవుని చేయి పట్టుకో. పరలోక రాజ్యానికి నిన్ను చేరుస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.